సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం ఒక వాగ్దానం ద్వారా దేవుడు మనందరినీ సందర్శిస్తూ, మనల్ని బలపరుస్తూ, ధైర్యంతో నింపుతూ, మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. ప్రభు మనందరికీ ఇస్తున్న వాగ్దానము, మన శత్రువుల మీద మనకు జయాన్నిచ్చి నెమ్మది కలుగు చేస్తాను. నిజమే, మన దేవుడు విశ్రాంతిని అంటే సమాధానాన్ని కలుగు చేసేటువంటి దేవుడు. ప్రయాసపడి భారం మోసుకున్న సంవత్సరంలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ప్రభువు చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడు మన ప్రభువైన క్రీస్తు. యుద్ధం యెహోవాదే, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, కానీ సైన్యములకు అధిపతియగు దేవుడు మనకు అండగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఆసా జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యూదా రాజ్యంలో ఆసా అనేటువంటి ఒక మంచి రాజు ఉన్నాడండి. సోల్మన్ మహారాజుకు మనవడుగా ఉన్నాడు. ఆసా మీదకి జెరహు అనేటువంటి కూషీడైనటువంటి జెరహు దండెత్తొచ్చాడు. తన సైన్యం ఎంత అంటే 10 లక్షల సైన్యం అండి. 10 లక్షల సైన్యం వెంట పెట్టుకుని వచ్చాడు. ఆసా సైన్యమో కేవలం 5,80,000 మంది. చూడండి, 5,80,000 మంది 10 లక్షల సైన్యం మీద పోరాడాలంటే నిజంగా చాలా కష్టం. వాస్తవానికి ఎవరు నెగ్గుతారని అంటే జెరహు నెగ్గుతాడు. జెరహు చాలా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. కానీ యూదా భయపడకుండా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి విజ్ఞాపన చేశాడు, మొర్ర పెట్టాడు, ప్రార్థించాడు. ప్రభువా, ఈ శత్రువుల మీద మాకు విజయం సాధించడానికి మా బలం అయితే సరిపోదు, మా జ్ఞానం అయితే సరిపోదు, మా శక్తి అయితే సరిపోదు, నీవే మా పక్షాన్ని యుద్ధం చేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో అతడు పంపించినటువంటి ఆ లెటర్ని ప్రభు సన్నిధి తీసుకొచ్చి ప్రార్థన చేశాడు ఆసా అనేటువంటి రాజు. దేవాదేవుడు గొప్ప జయాన్ని ఆసాకి ఇచ్చినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. నిజంగా 10 లక్షల సైన్యాన్ని తరిమి కొట్టారండి. దేవాదేవుడు గొప్ప జయాన్ని ఆసాకి ఇచ్చాడు. యుద్ధం యెహోవాదే అని ప్రభువుకు సమర్పించినప్పుడు దేవుడే ఆసా పక్షాన్ని యుద్ధం చేసి ఇశ్రాయేలీయులకి, తన ప్రజలకు దేవుడు గొప్ప జయ జీవితాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వారిలో మనశ్శాంతిని, ప్రశాంతతను, సమాధానాన్ని ప్రభు ఇచ్చాడు. మన జీవితాల్లో యుద్ధం చేయలేక, పోరాటం చేయలేక ఎంతో కలవరం మన జీవితంలో ఉంటుంది. శరీరం మీద పోరాడలేక, లోకం మీద పోరాడలేక, సాతాను మీద పోరాడలేక, వ్యాధుల మీద పోరాడలేక, ఆర్థికపరమైన ఇబ్బందుల మీద పోరాడలేక మనం ఎంతగానో మనశ్శాంతిని కోల్పోతుంటాం. ఎంతో టెన్షన్ మన జీవితంలో కలుగుతూ ఉంటుంది, ఎంతో స్ట్రెస్ మన జీవితంలో కలుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ప్రభువుకి మన చింత ఆయన వైపు, లేకపోతే ఆయనకి సమర్పించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. ఇంకా అనేక నిదర్శనాలు పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఉన్నాయి. మన యుద్ధాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు ప్రభువే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ సమస్య ఏదైతే ఉందో, అది ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, లేకపోతే తగాదాలు కావచ్చు, సరిహద్దులు గొడవలు కావచ్చు, భార్యాభర్తల మధ్య తగాదాలు కావచ్చు, ఏ సమస్య అయినా సరే చింతించకుండా నీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. ప్రభు నీ పక్షాన్ని యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇచ్చి నీకు సమాధానాన్ని ప్రభు దయచేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు నెరవేర్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపించును గాక. మీ బిడ్డలను దేశం ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలిపి గొప్ప జయాన్ని ప్రభు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ పక్షాన ఆయన కార్యం చేస్తాడు. ప్రభుకి మీ జీవితాన్ని సమర్పించండి. ప్రభు మీకు గొప్ప జయ జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా పక్షాన్ని యుద్ధం చేసి మాకు సమాధానం ఇస్తానని వాగ్దానం చేశారు. మా జీవితాల్లో కొన్ని సమస్యల మీద మేము విజయాన్ని సాధించలేకపోతున్నాం. యుద్ధం మా పక్షాన్ని చేసేటువంటి వాడు నీవే కనుక నీకు స్తోత్రాలు. సమాధానకర్తగా మా జీవితాల్లో శాంతిని, సమాధానం అనుగ్రహించండి తండ్రి. కానీ ఈ యొక్క వాగ్దానం ఎంతమంది వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆశీర్వాదంతో నింపండి, నెమ్మదితో నింపండి, నాయన ఆరోగ్యంతో వారిని నింపండి. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుతున్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి. నీ మహిమతో నింపండి తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడుదల అనుగ్రహించండి. ప్రభువా, ఈ నెలలో ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రియ విద్యార్థులని చేతిలో పెడుతున్నాను. చక్కటి జయ జీవితాన్ని వారికి అనుగ్రహించండి. జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని అనుగ్రహించండి తండ్రి. కృపను చూపించండి. సమస్త మహిమ ఘనత ప్రభువాల్ని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ దిన దీవెనలు మీకు మెండుగా ప్రభు కలుగు చేయనుగాక. క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. దేవుడిని ప్రేరేపిస్తున్నట్లయితే ఈ పరిచర్య కొరకు ప్రేమపూర్వకమైన కానుకను విత్తండి. ఇంకా రానున్న దినాలు అనేక చోట్ల సువార్త సభలు నిర్వహించబోతున్నాం.
వాటి కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా మాతో మాట్లాడాలనుకున్నప్పుడు ఈ క్రింద నెంబర్స్కి కాల్ చేయండి. మీతో నేరుగా మేము మాట్లాడతాం, మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.